హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ ఈ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. వీరిద్దరికి ఏమైందో ఇప్పటికే మీకు తెలుసు. వేములవాడలోని ఒక ప్రైవేట్ రూమ్లో ఈశ్వర్ సాయి అండ్ ఈ మాధురి రాథోడ్ ఇద్దరు కలిసి ఉన్నారు. వీరిద్దరు ఆ రూమ్లో ఉండంగానే ఈశ్వర్ సాయి భార్య వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళిద్దరిని అయితే పట్టుకుంది. అసలు ఏం జరిగిందంటే ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ ఇద్దరు కూడా ఫోక్ డాన్సర్స్. వీరిద్దరు కలిసి చాలా సాంగ్స్లలో డాన్స్ అయితే చేశారు. అయితే ఎప్పటి నుంచో దగ్గర 1-2 ఇయర్స్ నుంచి వీళ్ళకి రిలేషన్ జరుగుతుందని వాళ్ళ భార్య అయితే చెప్తుంది. అయితే అప్పటి నుంచి ఏం చేశారు, అలా తెలిసిన వెంటనే కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సింది కదా అని చాలామంది అయితే అంటున్నారు. ఆ రూమ్లో ఈ ఇద్దరిని చూసి ఈశ్వర్ సాయి భార్య చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలు ఆ సిచ్యువేషన్ని తట్టుకోలేకపోయింది. తర్వాత ఏమంటున్నారు, పోలీసు అంటే బయటికి వచ్చి మాట్లాడుతున్నారు, మా ఆయన చాలా మంచోడు, ఆ అమ్మాయి ఏదో మాయమాటలు చెప్పేసి మా ఆయనని ఆమె బుట్టలో వేసుకున్నదని మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, అక్కడ ఉన్నది వారిద్దరు ఇష్టపూర్వకంగానే ఆ రూమ్లోకి వెళ్ళారు కాబట్టి ఇద్దరిది తప్పు. ఒకరిది తప్పు లేదా అనడానికి లేదు కదా. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగానే వెళ్ళారు ఉన్నారు కాబట్టి అది ఇద్దరిది తప్పు వస్తుంది. ఏ ఒక్కరిని ఎక్కడైతే నింద మోపడం సరికాదు. అయితే సోషల్ మీడియాలో కూడా అమ్మాయిదే చాలా తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. అమ్మాయిది తప్పు ఉండొచ్చు, ఖచ్చితంగా 100% తప్పే. కానీ అమ్మాయిది ఎంతైతే తప్పు ఉంటుందో అబ్బాయిది కూడా అంతే ఈక్వల్గా తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళైతే ఇద్దరు చిన్నపిల్లలు కాదు కదా, ఒకరిని మాయమాటలు చెప్పి ఇంకొకరిని కన్విన్స్ చేయడానికి. రిలేషన్ ఉంది అని తెలియగానే ముందే అలర్ట్ అయి ఉంటే బాగుండేది. ఈ శరణ్య గారు ఇంకో అమ్మాయి ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు రూమ్లో ఉండడం మొత్తం అయితే వీడియో అయితే ఫుల్గా రికార్డ్ చేశారు. అయితే ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మాధురి రాథోడ్. ఎందుకంటే ఇక్కడ ఈశ్వర్ సాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంఘటన తర్వాత అతని భార్య యాక్సెప్ట్ చేసేసింది ఈ తప్పుని. మా ఆయన అలాంటి కాదు, మా ఆయన చాలా మంచివాడు, నాకు 7 years నుంచి మా ఆయన ఎలాంటివాడో తెలుసు కాబట్టి మా ఆయనది అస్సలు తప్పేలేదని అతను వెనక వేసుకొస్తుంది. ఎందుకంటే అతని లైఫ్ స్మాష్ కావద్దు, అతని కెరీర్ స్మాష్ కావద్దు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఈమెకి ఇబ్బంది, ఎవరికి, మాధురి రాథోడ్. ఎందుకంటే ఈమెకి పెళ్ళి కూడా కాలేదు, ఇప్పుడు కెరీర్ కూడా మొత్తం అయిపోయినట్లే. ఇతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇతనికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈమెను ఎవరు పెళ్ళి చేసుకుంటారు? ఈమె జీవితం అయితే నాశనం అయిపోయినట్లే కదా మ్యాక్సిమం. ఇంకోటి ఏంటి అంటే, ఇంత పెద్ద సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఈమెకి ఇన్స్టాలో దగ్గర 1,00,000 మంది ఫాలోవర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. ఎందుకంటే ఈమె మీద ఇప్పుడు కొద్దిగా సానుభూతి ఏర్పడుతుంది. అది ఎందుకంటే ఇక్కడ శరణ్య గారు ఆమె భర్త తప్పు లేదు, కేవలం ఆమె ఒక్కదానిదే తప్పు అన్నందుకే ఈమెకు కూడా పాజిటివిటీ పెరుగుతుంది. ఇప్పటికే మన దేశంలో ఇలాంటి కేసెస్ అయితే చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యను పెట్టుకొని భర్త ఇలా ఉండడం, భర్త పెట్టుకొని భార్య అలా ఉండడం, ఇలాంటివే మొత్తము రోజు డైలీ న్యూస్లలో అయితే ఇవే ఉంటున్నాయి. సో ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటే బెటర్. అండ్ ఫోక్ డాన్సర్లు కూడా అంటే చాలామంది ఇలాగే ఉంటారని కాదు, ఇది మనకు తెలిసింది కాబట్టి ఇలా ఉంది, తెలియనివి ఇంకా ఎన్ని ఉన్నాయో. సో మన పేరెంట్స్ కూడా బయటికి పంపిస్తున్నాం. ఈ ఫోక్ డాన్స్ అనేవి ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో అయిపోతున్నాయి, అందరూ వచ్చేస్తున్నారు డాన్సర్లు. సో జాగ్రత్తగా పేరెంట్స్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా బయటికి పంపించిన హైదరాబాద్లో హాస్టల్లో ఉండి వాళ్ళు ఉంటుంటారు, కానీ కల్చర్ అయితే చాలా చెడిపోయింది హైదరాబాద్లో అయితే. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ పేరెంట్స్ అయితే ఉండాలి. ఈ ఫోక్ డాన్సర్లలో కూడా అందరూ ఇలాగే ఉండరు, కొందరు మంచిగా ఉంటారు, కొందరు అలా ఉంటారు, ఇలా ఉంటారు. అంటే ఈ ఇండస్ట్రీ మొత్తంలో అలా ఉంటారు, ఇలా ఉంటారు. కాబట్టి మనం ఉండేదాని మీదని డిపెండ్ అయి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఈ సిచ్యువేషన్ మొత్తం మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఈశ్వర్ సాయిది తప్ప లేదా మాధురి రాథోడ్ది తప్ప మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక్కడ మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఆ శరణ్య అయితే వీడియో తీసుకుంటూ వచ్చింది కదా, శరణ్య గారు వీడియో తీసుకుంటూ వచ్చారు, లైవ్గా ఇద్దరిని అయితే దొరికించేసింది. కాబట్టి అంటే ఆమె ప్రూఫ్ కోసం ఆమె పెట్టుకొని పోలీసులకు ఇచ్చింటే బాగుండే, కానీ ఇది సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్కి అయితే చాలా ఎఫెక్ట్ పడొచ్చేమో. దీని మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.